రైట్, మరో ప్రతినిధి ప్రణీత కూడా ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి క్రేన్ నెంబర్ 3, 4, 5 దగ్గరే ఉన్న ప్రణీతను కూడా ఒకసారి అప్రోచ్ అవుదాము. ప్రణీత, ఏంటి ఎలాంటి వాతావరణాన్ని అక్కడ మీరు చూస్తున్నారు? లక్షలాదిగా జనం హాజరయ్యారు, కానీ ఈసారి బ్యారికేడింగ్ ఎక్కువ ఉన్నట్టుంది. ఈవెన్ ఆపోజిట్ సైడ్ కూడా జనం రాకుండా డివైడర్కి అవతల కూడా బ్యారికేడింగ్ పెట్టి ఆపేసినట్టున్నారు. ఈసారి గతంతో పోలిస్తే ఎన్నడూ లేనటువంటి విధంగా పబ్లిక్ని పోలీసులు కంట్రోల్ చేసినటువంటి దృశ్యాలు చూస్తున్నాము. ఎందుకంటే గతంలో చాలా వరకు అవతల వైపు నుండి డివైడర్ దాటి యువతలకి వచ్చేందుకు చాలా ప్రయత్నాలు భక్తులు చేసేవారు. కానీ దాని కారణంగా గత కొన్ని సంవత్సరాల నుండి తొక్కిసలాట జరగడం, భక్తుల తాకిడి ఎక్కువయ్యి చాలామందికి ఊపిరాడని పరిస్థితి ఉండేది. సో ఇప్పుడు ఈసారి అలాంటి సిచ్యువేషన్ ఎదురు కాకుండా కంప్లీట్ అవతల ఉన్నటువంటి భక్తులు యువతలకి రాకుండా కంప్లీట్ డివైడర్ పైనే బారికేడింగ్ ఏర్పాటు చేసేటువంటి దృశ్యాలు చూస్తున్నాము. అటు ఏదైతే పోలీసులు 1 o'clock లోపు బడా గణేష్ కంప్లీట్ నిమజ్జనం పూర్తి చేస్తామని చెప్పినటువంటి దాని ప్రకారమే ఎగ్జాక్ట్లీ మరొక గంటన్నర లోపు బడా గణేష్ మహా నిమజ్జన కార్యక్రమం పూర్తి కాబోతుంది. ఇప్పుడే ట్రైన్ నంబర్ 4 వద్దకి బడా గణేష్ చేరుకున్నాడు. సో బడా గణేష్కి దారి పొడవునా భక్తుల నీరాజనం ఏ స్థాయిలో వచ్చిందో అందరం కూడా ప్రత్యక్షంగా చూసాము. ఇప్పుడు ఎక్కడైతే హుసేన్ సాగర్ క్రేన్ నంబర్ 4 వద్ద బడా గణేష్ నిమజ్జనం అవుతాడో ఈ ప్రాంతాన్ని వీక్షించేందుకు వచ్చినటువంటి భక్తుల సంఖ్య ఒకసారి మనం చూడొచ్చు. బడా గణేష్ ముందు ఉన్నటువంటి భక్తులు కొందరైతే ఇటువైపు మనం చూడొచ్చు. టువర్డ్స్ ఐమాక్స్ వరకు కూడా మనకి ఇదే రీతిలో భక్త జన సందోహం ఇదే రీతిలో మనకి కనిపిస్తుంది. సో ఇటువైపు మనం చూడొచ్చు ఎన్టీఆర్ గార్డెన్ ముందర ఉన్నటువంటి క్రౌడ్ ఇది. అట్లాగే టువర్డ్స్ ఐమాక్స్ వరకు కూడా ఇదే రీతిలో జన సంద్రోహాన్ని ఇక్కడికి బడా గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని వీక్షించేందుకు వచ్చారు. సో అటువైపు ఎక్కడైతే మనకు ఆ రన్వే కనిపిస్తుందో అక్కడ కంప్లీట్ యువతలకి రాకుండా బారికేడింగ్ ఏర్పాటు చేశారు. సో ఈ వేని అంతా కూడా కేవలం బడా గణేష్ నిమజ్జన కార్యక్రమం ముగిసే వరకు దీన్నంతా కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొని స్టాప్ చేస్తారు. వన్స్ బడా గణేష్ నిమజ్జనం కంప్లీట్ అయిపోగానే ఈ వేన్ అంతా కూడా క్లియర్ చేసి బారికేడింగ్ని మొత్తాన్ని కూడా తీసేస్తారు. కేవలం ఇక్కడ ఉన్నటువంటి డివైడర్ సెక్యూరిటీ మాత్రమే ఉంటుంది. సో భక్తుల జన సందోహం ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు. దాదాపు 11 రోజుల పాటు విశిష్ట పూజలు అందుకున్న తర్వాత చివరిగా తన తల్లి గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహాగణపతి చేరుకున్నాడు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది. కానీ విని ఎరుగని రీతిలో 70 అడుగులకు వెలసినటువంటి ఖైరతాబాద్ గణనాథుని మహాదృశ్యం వీక్షించేందుకు వచ్చినటువంటి వేలాది సంఖ్యలో భక్తుల నృత్యాలు మనం ఇక్కడ చూస్తున్నాము. పోలీసులు కూడా బందోబస్తులో ఉన్నప్పటికీ చాలామంది భక్తులతో కలిసి గతంలో వారు నృత్యాలు చేసినటువంటి దృశ్యాలు కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. సో కంప్లీట్ పోలీసుల బందోబస్తు అణువణువు నిఘా నీడలో ఖైరతాబాద్ మహాగణనాథుని నిమజ్జన కార్యక్రమం అత్యంత అంగరంగ వైభవంగా భక్తుల తాకిడి జన సందోహం మధ్య చాలా అట్టహాసంగా జరుగుతుంది. ముందర ఉన్నటువంటి 2 విగ్రహాలు, అటు సప్తముఖ మహాగణపతికి ఒకవైపు శ్రీనివాసుడి కళ్యాణం, మరొక వైపు శివపార్వతుల కళ్యాణంగా ఏర్పాటు చేసినటువంటి విగ్రహాల నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది. సో ఇప్పటికే శివపార్వతులకు సంబంధించినటువంటి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్నటువంటి దృశ్యాన్ని చూస్తున్నాము. శ్రీనివాసుడి కళ్యాణానికి సంబంధించినటువంటి విగ్రహాన్ని మరి కాసేపట్లోనే ఇక్కడ ప్రారంభించబోతున్నారు. సో ఈ 2 విగ్రహాల నిమజ్జనం అయిపోయిన తర్వాత మహాగణపతికి సంబంధించినటువంటి వెల్డింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సో ఈ వెల్డింగ్ ప్రక్రియ అంతా జరిగి క్రేన్ మీదకి మహాగణపతిని ఎక్కించడానికి దాదాపు 45 minutes టైం పడుతుంది. ఆ క్రెయిన్ మీదకి ఎక్కించిన తర్వాత మొత్తం జరగాల్సినటువంటి పూజ కార్యక్రమాలు అన్నీ జరిగి హుసేన్ సాగర్లో నిమజ్జనం చేసేందుకు దాదాపు ఒక 1 hour to 1.5 hour టైం పడుతుంది. సో పోలీసులు అనుకున్న దాని ప్రకారమే 1-1:30 మధ్యలోనే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం జరగబోతుంది. ఉదయం 7 గంటలకే ఖైరతాబాద్ గణనాథుని శోభాయాత్ర స్టార్ట్ అయ్యేలా గత కొన్ని రోజులుగా పోలీసులు నిద్రాహారాలు మాని నిరంతర రివ్యూలు పెట్టి ఈరోజు ఫైనల్ డేకి వచ్చేసారు. సో ఫైనల్ డే ఇప్పటి వరకు
ఏ చిన్న ఆటంకం కూడా చోటు చేసుకోకుండా పూర్తిగా అనుకున్న విధంగానే చేసినటువంటి ఏర్పాట్లకు అనుగుణంగా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన కార్యక్రమం అయితే కొనసాగుతుంది. 70 అడుగులు అంటేనే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి దాదాపు ట్యాంక్ బండికి నలువైపుల నుండి ఎక్కడి నుండి చూసినా సరే ఈ మహాగణపతి విగ్రహం మనకి కనిపించేంత ఎత్తుకి ఖైరతాబాద్ గణనాథుడు ఈసారి వెలిసాడు. దాదాపు 70 ఫీట్ గణేష్ ఇది. అక్కడనే ఎక్కడైతే ఖైరతాబాద్లో ఉన్నటువంటి గణేష్ టెంపుల్ ముందర ఉన్నటువంటి చోటనే ఖైరతాబాద్ గణనాథుడి విగ్రహ ఏర్పాటు చేస్తారు. 3 months నుండి విగ్రహ ఏర్పాటు స్టార్ట్ చేస్తే కరెక్ట్గా ఖైరతాబాద్ గణేశుడి విగ్రహాన్ని గణేష్ చవితి నాడు ఓపెన్ చేస్తారు. సో ఆ రోజు నుండి పలు రోజుల పాటు భక్తుల పూజలు అందుకున్న తర్వాత ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జన కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. సో ఇటువైపు మనం చూడొచ్చు, అటు పోలీస్ శాఖతో పాటు ఇక్కడికి భక్తులను కంట్రోల్ చేసేందుకు వచ్చినటువంటి ఎన్సీసీ క్యాడెట్స్ అట్లాగే వాలంటీర్స్ సైతం నృత్యాలు చేస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. ఈ భక్తుల్లో కూడా కంట్రోల్ చేస్తున్నటువంటి చాలా మంది లో పోలీసులు కూడా వాళ్ళ మధ్యలో సాగర్లో లేక్ పోలీస్తో పాటు కొన్ని టూరిజం బోట్స్ కూడా కనిపిస్తున్నాయి. అక్కడి నుంచి కూడా నిమజ్జనోత్సవాన్ని చూడడానికి ఏమైనా ఏర్పాట్లు చేశారా? టూరిజానికి సంబంధించి లేక్లో చాలా బోట్స్ కనిపిస్తున్నాయి. సో ఇటువైపు మనకి కనిపిస్తున్నటువంటి బోట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎప్పుడైతే విగ్రహాలు ఇక్కడ కంప్లీట్ ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేసిన తర్వాత ఆ విగ్రహాల నుండి వచ్చేటువంటి వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసేందుకు మాత్రమే వీటిని ఉపయోగిస్తున్నారు. సో ఇవన్నీ కూడా డిజాస్టర్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వెహికల్స్ ఇవన్నీ. సో అక్కడ మనం చూసినటువంటి మెయిన్ బోట్ ఏదైతే ఉందో ఆ బోట్లో పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు. సో వాళ్ళ దృశ్యాలు చూస్తున్నాము. సో వాళ్ళు అక్కడి నుండి అంటే ఆల్రెడీ బడా గణేష్ ముందు ఉన్నటువంటి 2 విగ్రహాలు నిమజ్జనం అయిపోయాయి కాబట్టి వాటిని తొలగించేందుకు తీసుకోవాల్సినటువంటి ఏర్పాట్ల గురించి అక్కడ ఉన్నతాధికారులు అక్కడి నుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి అన్ని వెహికల్స్ ఇటు సైడ్ మనం చూస్తే దాదాపు ఒక 3-4కి పైగా డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి వెహికల్స్ ఇవన్నీ. సో మహాగణపతికి సంబంధించినటువంటి నిమజ్జన కార్యక్రమం అయితే స్టార్ట్ అయింది. ఒక 1.5 అవర్లో బడా గణేష్ నిమజ్జన కార్యక్రమం పూర్తి కాబోతుంది. సత్యం. రైట్ ప్రణీత. సో అది పరిస్థితి. సో కోలాహల వాతావరణం క్రేన్ నెంబర్ 4-5 బిట్వీన్ మనం చూస్తూ ఉన్నాము. మరికొద్ది సేపట్లో ఇంకొక హాఫ్ అన్ అవర్లో పూజాధికాలు, ఆ తర్వాత వెల్డింగ్ ప్రక్రియ ఉంటుంది. అది కూడా పూర్తయిన తర్వాత నిమజ్జనోత్సవం జరగబోతోంది. సో 2 గంటల లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ నిమజ్జనోత్సవాన్ని పూర్తి చేయాలని భాగ్యనగర్ గణేశోత్సవ సమితి అలాగే యంత్రాంగం సమన్వయంతో ఒక ప్రణాళిక పెట్టుకున్నారు. దాని ప్రకారమే నిమజ్జనోత్సవానికి అడుగులు పడుతున్నారు.